హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో సొరకాయతో కర్రీ చేసి చూపిస్తున్నాను. డైలీ రొటీన్గా చేసుకునే కర్రీనే, కాకపోతే ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ రైస్లోకి అలాగే చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి 1.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వీటిని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చి వేస్తున్నాను. ఇందులోనే ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నా. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకోవాలి. మరీ ఎక్కువ వేగక్కర్లేదు, లైట్గా కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇలా కొంచెం వేగాక ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఈ సొరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. ఈ సొరకాయ ముక్కలు ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి వేస్తున్నా. కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కావాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వీటిని ఇలా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒకసారి ఈ సొరకాయ ముక్కలు చూద్దాము. ఇవైతే మగ్గిపోయినాయి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా సొరకాయలోంచి ఫ్రై అవుతున్నప్పుడే వాటర్ రిలీజ్ అయ్యి వాటితోనే ఉడికిపోయింది. మీకు ఒకవేళ ఉడకకపోతే కొద్దిగా లైట్గా వాటర్ వేసుకోండి, మరీ ఎక్కువ వేయొద్దు. ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో దింపే ముందు మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసేసరికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా ఈ పేస్ట్ వేసాక 1-2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి, సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకి అలాగే చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా పాకశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.